Today talk about Kalki movie review. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మాట్లాడుకోవాలంటే నాగశ్విన్ గారి గురించి. ఈ సినిమాకి ఆయన ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ తో సినిమాని చాలా అట్రాక్టివ్లీ చూపించారు. యాక్చువల్లీ నేను కొన్ని నోట్స్ రాసుకున్నాను, చూసుకుంటానే చెప్తాను. ఓకే, కెమియోస్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కలికి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. నాగ్ అశ్విన్ రాసుకున్న స్టోరీ లైన్ అద్భుతమైన ట్విస్ట్ అండ్ టర్న్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. పాస్ట్ నుండి ఫ్యూచర్ కి కనెక్ట్ చేయడం, అంటే మన చరిత్ర మహాభారతాన్ని ఫ్యూచర్ లో ఉండబోయే, అంటే ఫ్యూచర్ ని కనెక్ట్ చేయడం, మహాభారతాన్ని ఫ్యూచర్ తో కనెక్ట్ చేయడం ఒక నాగ్ అశ్విన్ కే సాధ్యమవుతుంది. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడుకుంటే టాప్ ఆఫ్ నాచ్ ఉంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ 40 minutes, స్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్, చివరిగా వచ్చే క్లైమాక్స్ సీన్ 40 minutes కళ్ళు తిప్పనీయకుండా ఒకే సీక్వెన్స్ లో ఉంది. అవెంజర్స్ ని మరిపించేస్తుంది అనుకోండి. ఇక హాలీవుడ్ అయితే మర్చిపోవాల్సింది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి కెమియోస్ చాలా హెల్ప్ అయ్యాయి అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ని మించి సెకండ్ హాఫ్ లో చూపించారు. యాక్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఒకరిని మించి ఒకరు చాలా అద్భుతంగా చేశారు. అమితాబ్ బచ్చన్ గారు వారి ఏజ్ ని, వారి వయస్సుని యాక్చువల్లీ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు తెలియదు. ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్ సార్ గారికి పెద్ద ఫ్యాన్ ని, బట్ ఇప్పటి వరకు నేను చూసిన ఆయన సినిమాలకు ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ ఒక ఇంకో ఎత్తు. ఆయననైతే పిచ్ లెవెల్లో చూపించారు. ప్రభాస్ గారి గురించి చెప్పాల్సిందే, స్పెషల్ గా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన చేసిన బాహుబలి తర్వాత ఏదైనా క్యారెక్టర్ ఉందంటే కల్కి మూవీలో తన క్యారెక్టర్. ఓకే, దీపిక పాడుకునే విషయానికి వస్తే దీపికా మేడం గారు కూడా చాలా బాగానే చేశారు తమ వంతు. బట్ అనిపించింది ఇంకా ఏదైనా చూపిస్తే బాగుండే దీపికా మేడం గురించి. యాక్చువల్లీ ఆమెకు దొరికిన క్యారెక్టర్ అలాంటిది మరి. సో ఈ సినిమాలో ఇంకోటి స్పాయిల్ చేస్తున్నాను అనుకోవద్దు. ఈ మూవీలో నాకు యాక్చువల్లీ ఒక విషయం నచ్చింది. ఎవరైతే కృష్ణ గారి గెటప్ చేశారో ఆయన ఫేస్ రివీల్ చేయకపోవడం, చూపించకపోవడం, ఆ ఒక సూపర్ గా అనిపించింది. సో ఇది స్పాయిల్ కాదు, మీరు చూసినప్పుడు కూడా మీరు ఈ యొక్క ఎలిమెంట్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకో విషయానికి వస్తే దిశా పటాని, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు దిశా పటాని గురించి. సో ఎందుకు పెట్టారు? సో నేను కూడా దిశా పటాని పెట్టారంటే మూవీని ఏమైనా హెల్ప్ అవుతుందా, ఒక స్టోరీ నుండి ఇంకో స్టోరీకి కనెక్ట్ అవుతుందా అనుకున్నాను. బట్ దిశా పటాని ఓకే కనెక్ట్ అయితే చేయలేదు, బట్ దిశా పటాని ఈ మూవీలో ఒక హెల్ప్ గానే ఉంది. ఎలా అనుకుంటే కాంప్లెక్స్ ఎలా ఉంటుంది అని ఒక మన మైండ్ సెట్ లో ఉంటుంది. సో ఆ కాంప్లెక్స్ ని వ్యూ చేయడానికి, మనకి చూపించడానికి తను హెల్ప్ అయింది అనిపిస్తుంది. పెద్దగా మూవీకి ఏం హెల్ప్ కాకపోవచ్చు, బట్ మనకు ఒక క్లియారిటీ మైండ్ లో ఉంటుంది, దానికోసం హెల్ప్ అయింది. ఇంకో విషయం చెప్పాలి, యాక్చువల్లీ డైరెక్ట్ గా ఈ మూవీ వెళ్ళి చూసిన వాళ్ళకి ఈ మూవీ అర్థం కాకపోవచ్చు. యాక్చువల్లీ సోషల్ మీడియాలో తరచుగా చూస్తూ ఉండడం ఈ సినిమా, యాక్చువల్లీ డైరెక్ట్ గా వెళ్ళేసి ఈ మూవీని చూసిన వాళ్ళకి ఈ మూవీ అర్థం కాకపోవచ్చు. అంటే ఏంట్రా ఇది, త్వరగా ఏదో ఒక క్యారెక్టర్ టకా చేస్తుంది. కమలా హాసన్ గురించి ఎన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత 2 నిమిషాలు 4 నిమిషాలు నిడివి ఆయనది ఉన్నది అనిపిస్తుంది. బట్ సోషల్ మీడియాలో లేకపోతే కొన్ని కథలు, వెబ్ సిరీస్ వచ్చిన వాటిని ఫాలో అయి ఉంటే, బుజ్జి క్యారెక్టర్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం మీరు చూసి ఉంటే ఈ సినిమా ఈజీగా మీకు అర్థమైపోతుంది. యాక్చువల్లీ అర్థం అవ్వడానికి ఇది ఒక హిస్టరీ, ఒక బుక్ లాంటి సినిమా. సో మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు ప్రీవియస్లీ దీన్ని ఫాలో అయ్యి ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. కమలా హాసన్ గారి ఒక 4 minutes 5 minutes ఉన్న ఒక క్యారెక్టర్ ఈ మూవీని తన భుజాల మీద తీసుకెళ్లి పెట్టిందని మాత్రం క్లియర్ గా చెప్తాను. ఓవరాల్ గా కలికి సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే ఒక రిఫ్రెషింగ్ చేంజ్ గా అవుతుందని నా ఒక ఒపీనియన్. మరో వీడియోలో
డీటెయిల్స్ గా మాట్లాడుకుందాం కలికి సినిమా గురించి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ ని నాకు కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, యువర్ హైదర్స్ మూవీ టాక్స్. థ్యాంక్ యూ.